నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమాలేయుల పాదముల యొద్ద పెరిగి మన పితరుల యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష యందు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చాలా అపోస్తలుడైన పౌలు ఏం చేసేవాడు అంటే గమాలీయుల పాదముల యొద్ద ఎటువంటి విద్య మీద పడి ఉన్న తల్లిదండ్రులను అడుగు, వాడు ఆయుష్ ఎంతకాలమో. గమాలీయుల పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడే నా పని చేస్తున్నాడు. వీరు ఏ పని చేయించుటకు కంకణం కట్టుకున్నారు అడుగు వారిని. అది వద్దని చెప్పట్లేదు, అది మానక దీనిని కొనసాగించమని చెప్తున్నాను. కానీ దీనిని మాని కొనసాగించేవాడు వాడు ఆయుష్యంతమో అడుగు తల్లిని తండ్రిని. అర్థమవుతుందా? గమాలీయుల పాదముల యొక్క విద్యను అభ్యసించిన వాడి విద్య ఏమైంది? గుడికొచ్చిందా? గుడకొచ్చిందా? దేనికొచ్చింది? ఎందుకు పనికిరాదు. పొందుకున్న రక్షణ కొన్ని వేల ఆత్మలను చివరికి శిరచ్ఛేదనం చేయబడే స్థితికి వచ్చినప్పుడు కూడా ఆత్మల సంపాదన నిమిత్తమే ప్రయాసపడేటువంటి గొప్ప భాగ్యము దొరికిందని తెలియచేవారికి, ప్రత్యేకము యవనస్తులకు తెలియచేయి. గమాలీయులు పాదముల యొద్ద విద్యను అభ్యసించిన విద్యను వదిలి ఏం చేశాడు? వదలమని కాదు నా భావం, వాడి విద్య ఏమైంది? మన ఆయుష్ ఎంతకాలం వాడికి తెలియదు. దేని నిమిత్తం పరిగెడుతున్నారు వారు? విద్యను చూసి పరలోక రాజ్యంలో నేను చేర్చుకుని వాడనా? చెప్పాలి ఆన్సర్ తల్లిడు తల్లి. MBBS చేర్చుకుంటాడా? గెట్ అవుట్ అంతే. ఇక్కడ బిఎస్ అని పనికిరావు. ఏమనికి వస్తుంది? ప్రతిష్ట.